హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్. సో సమ్మర్ సీజన్ రాగానే చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు అని. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఒంట్లో ఉండే వేడి వల్ల దానికి అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనే మిస్కన్సెప్షన్ చాలామందికి ఉంటుంది. సో దీనివల్ల చాలామంది కపుల్ ఏం చేస్తారంటే అయితే ప్రెగ్నెంట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడమే పోస్ట్పోన్ చేయటం కానీ చేస్తారు. సో ఇది ఇవాళ వీడియోలో క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సమ్మర్ సీజన్ రాగానే మీరు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ప్లాన్ చేసుకున్నా లేదా ఎటువంటి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా మైండ్లో ఏ డౌట్ లేకుండా ముందుకెళ్ళొచ్చు. సో ఎందుకు మీకు సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా సరే ప్రెగ్నెన్సీకి ఎప్పుడు స్టాప్ అనేది ఉండదు. ఏ టైంలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్ సీజన్లో మనం ప్రెగ్నెన్సీ ఎక్కువ అంటే చాలామంది ప్రెగ్నెంట్ అవ్వడం చూస్తాం. అది ఎందుకు అంటే నార్మలీ ఈ సమ్మర్ సీజన్లో మెటబాలిక్ రేట్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట, బికాస్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అనేది కూడా ఎక్కువ ఉంటుంది. స్వెట్టింగ్ ఎక్కువగా అవ్వటం వల్ల అండ్ ఆల్సో బ్లడ్ ఫ్లో ఆర్గన్స్కి ఎక్కువగా రీచ్ అవ్వటం వల్ల అన్ని ఆర్గన్స్ అనేవి యాక్టివ్గా పనిచేస్తాయి. సో అదేవిధంగా రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. సో మనకు ఉండే ఎగ్ కానీ స్పర్మ్ కానీ వాటి క్వాలిటీ కూడా సమ్మర్ సీజన్లో యాక్చువల్లీ చాలా హెల్దీగా ఉంటాయి. సో ఇవి హెల్దీగా ఉండటం వల్ల మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒంట్లో వేడి వల్ల దానికి అబార్షన్ అవుతుందా అంటే అలాంటి మిస్కన్సెప్షనే ఉండకూడదు. అలాంటి ఛాన్సెస్ ఏమీ ఉండవు. మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ దానివల్ల అబార్షన్ రేట్ అవుతుంది అనేది ఏం లేదు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు సమ్మర్ సీజన్లో ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అంటూ ఉంటారు, అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా అండి, మే అయిపోయిన తర్వాత లేదా జూన్ తర్వాత వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని. ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి చాలా మంది డిలే చేసి ఉంటారు. ఆ డిలే చేయడం వల్లే మీ ప్రెగ్నెన్సీ అండ్ ఎగ్ కౌంట్ తగ్గటం వల్ల ప్రెగ్నెన్సీ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈవెన్ 1 month 2 months ఈజ్ ఆల్సో వెరీ ప్రెషియస్. సో మీరు మళ్ళీ మే వరకు జూన్ వరకు అని స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఐవీఎఫ్లో కానీ ఐయుఐలో కానీ లేదా మీరు న్యాచురల్గా జస్ట్ టాబ్లెట్స్ తీసుకొని న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళు కానీ ఎటువంటి మెడికేషన్స్ అయినా ఎటువంటి హార్మోన్స్ అయినా మీరు సమ్మర్ సీజన్లో తీసుకోవచ్చు. సో వాటి వల్ల మీ బాడీకి ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే వేడి ఎక్కువగా అవ్వటం కానీ లేకపోతే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా రావటం అబ్సల్యూట్లీ ఏమీ ఉండదు. అలాగే మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రెగ్నెన్సీ కూడా చేసుకోవచ్చు. సో మీరు సమ్మర్ సీజన్లో ఎంబ్రియో పెడితే అది అతుక్కోదు, లోపల హీట్ వల్ల అతుక్కోదు, అలాంటి డౌట్ కూడా ఏం అక్కర్లేదు. సో కంఫర్టబుల్గా మీరు న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు లేదా ఐయుఐ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకొని అలా కూడా కన్సీవ్ అవ్వచ్చు. ఎలా మీరు కన్సీవ్ అయినా మిగతా సీజన్స్లో మీకు ఎలా ఉంటుందో ఈ సమ్మర్ సీజన్లో కూడా మీ కన్సెప్షన్ రేట్ కానీ డిక్రీజ్డ్ అబార్షన్ రేట్ కానీ సేమ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్ సీజన్లో నేను చెప్పినట్టుగా బ్లడ్ ఫ్లో మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. Thank you.